నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనలో సిదిలి అప్పలరాజు గారిని జైల్లో ఓదార్చడానికి బయలుదేరినాడండి. వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ మంత్రి సిదిలి అప్పలరాజు గారిని పరామర్శించారా లేదా, ఎందుకు అక్కడికి జైలుకు సమయానికి వెళ్ళలేకపోయారు అనేది కూడా చూద్దాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక మంచి చెడు అనేది ఏమి ఉండదు. దేనికైనా సరే మందు జనం వెనకంటి ఉండాల. ఇప్పుడు సిదిలి అప్పలరాజు గారు డాక్టర్ అయిన మాజీ మంత్రిగా పనిచేశాడు. కొడుకు ఒక గొర్రెల కాపరిని దానయ్య గారిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే ఆ దానయ్య కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిదిలి అప్పలరాజు గారి కుటుంబాన్ని ఓదార్చడానికి మందు జనాలు పోలీసులతో దెబ్బలాడుకుంటూ బయలుదేరినారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటా పోతే వెళ్ళింది సిదిలి పరమాంశకు, అది తప్ప అంతా చేసేసాడు. హడావుడి అంతా చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమరంటే విశాఖ టు సిక్కోలు పట్టేది 1 గంట, దానికి 6 గంటల పాటు సాగదీత బల ప్రదర్శనగా సాగిన యాత్ర. మొలాఖత్ టైం అయ్యాక జైలు వద్దకు, అక్కడున్న గంటలోనే అరాచక పర్వం, రపరప నినాదాలు, పోలీసులపైకి రాళ్ళు, స్వల్ప లాఠీ చార్జీ చేసి చెదరగొట్టిన పోలీసులు. పాపం పిల్లోడు జగన్నోట అదే మాట, పాపం పిల్లోడు పాపం పిల్లోడు. మరి ఆ దానయ్య కుటుంబాన్ని ఓదార్చారా? ఎంతోమంది దానయ్య కుటుంబ గారిని ఓదార్స్తున్నారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా శ్రీనివాస్ గారు దానయ్య కుటుంబానికి 5,50,000 రూపాయలు సహాయం చేశారు. మరి ఆయనకున్న శ్రీనివాస్ గారు ఉన్నంత దయాగుణం వైసీపీ వాళ్ళకి లేదు. చిన్న పిల్లలు దానయ్య కుటుంబం యొక్క పిల్లలు చూస్తే, కానీ అతనికి అయ్యో పాపం అనిపించలేదు. కానీ సిదిలి అప్పలరాజు గారు కొడుకు చేసింది చిన్న పిల్లోడంట, తెలిసి తెలియక చేశాడంట. తెలిసినా తెలియక చేసినా తప్పు తప్పే కదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హడావుడి చూస్తే జనం వెనకంటి జనాలు విపరీతమైన క్రేజ్ ఉన్నట్టు చూపించుకోవడం, జనాలను తీసుకొచ్చుకోవడం, తోలుకోకపోవడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆచారం. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకంటి జనాలు ఉన్నట్టు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చింది మాది చెప్పుకుంటూ ఉంటారు. చూడండి ఏమరంటే పాపం పిల్లోడు అదే మాట. సిదిలి కుటుంబ సంగతి వదిలి ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం విమర్శలు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ప్రభుత్వం మీద ఏమి ఆడవ చేస్తారంటే సిదిలి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు పడుతుందంట. రోడ్డు ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఏమంట. ఎవరు వాడుకున్నారండి రోడ్డు ప్రమాదాన్ని? టీడీపీ నేతల ప్రమాదాల్లోనూ ఇదే విధంగా వివరిస్తారా? చంద్రబాబుకు యాదవులంటే ప్రేమ లేదు, బీసీలంటేనే సులకన. చూడండి, ఒక దీన్ని కులానికి మతాలకు అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెస్తారు. ఏమరంటే అప్పలరాజు కొడుకుపై హత్యా కేసు పెట్టడం క్షమించరాని తప్పు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పిల్లోడు తొలుత ఫోన్ చేసింది 108కే. ఆ అబ్బాయిని నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్ చేస్తాడు? బాధ్యతను కాపాడేందుకు సిపిఆర్ కూడా చేశాడు. తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. మరి అప్పలరాజు సమాచారం ఇస్తే కొడుకుని తప్పించడానికి ఇంకొక అతన్ని బలి చేయడానికి తప్పు కదా, అది కూడా తప్పే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనము ఇది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రజల్లో ఇంత ఒక గొర్రెల కాపరిని చంపేస్తే గొర్రెల కాపరి చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చకుండా ఎవరైతే ఆ కుటుంబాన్ని ప్రమాదకర స్థితిలో చేసిన సిదిలి అప్పలరాజు కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరతారండి. ఇదంతా చూసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు
పోయి అందరూ సిదిల్ అప్పలరాజు గారిని పరామర్శిస్తారు అనుకున్నారు. కానీ యాక్సిడెంట్ ఘటనలో కుమారుని కాపాడడానికి కుట్ర చేసిన కేసులో జైలుకి వెళ్ళిన వైసీపీ మాజీ మంత్రి సిదిల్ అప్పలరాజును జగన్ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు. కానీ ఆ ఒకటి తప్ప అన్నట్లు ఆ పని వదిలేసి వైసీపీ అధినేత తక్కిన హడావుడి అంతా చేశాడు. జగన్ పర్యటన అశాంతం బల ప్రదర్శనగా సాగింది. అడుగడుగున రఫరఫలు రచ్చరచ్చలు అన్నీ కూడా చేశారు. మళ్ళీ ఈ పరిస్థితి చూసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం శ్రీకాకుళం చేరుకోవడానికి పట్టే సమయం గంట అండి. కానీ 6 గంటల సమయం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. 10 మంది గుమ్మికూడిన చోట్లల్లా ఆగుతూ రోడ్ షోలు సాగిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ పర్యటనను జగన్ సాగదీశారు. పథకం ప్రకారం జగన్ కాన్వాయ్ ముందుకు కదలకుండా రోడ్డు మీద వాహనాలు బైకులు అడ్డదడ్డంగా పెట్టారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన శ్రీకాకుళం చేరుకోవాలి. జైలులో సిదిల్ని పరామర్శించి 3 గంటల కల్లా ఎన్ని తిరగాలి. కానీ శ్రీకాకుళం చేరేటప్పటికే 5 దాటిపోయింది. ములాఖత సమయం కూడా అయిపోయింది. జైలు దగ్గరకున్న అప్పలరాజు సత్యమని కుమారుణ్ణి వర్మను జగన్ పలకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ శ్రీకాకుళం పర్యటనలో మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలు మొత్తము ఒక లేడీ ఎస్ఐను లేడీ ఎస్ఐను కానిస్టేబుల్ను కూడా ఎట్లా బుద్ధి పడితే అట్లా చేశారు. అట్లాగే ఈ శ్రీకాకుళం జిల్లా సరిహద్దు పైడి భీమావరం వద్దకు జగన్ కాన్వాయ్ చేరగానే అక్కడ వైసీపీ నాయకులు జన సమీకరణ చేశారు. కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీకాకుళం నుంచి జిల్లాలకు వెళ్లే మార్గంలో పోలీసులపై కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీ చార్జీ చేసి వారిని చెల్లాచెదరు చేశారు. జన సమీకరణలో భాగంగా కార్యకర్తలను మరికొన్ని యువకులను నాయకులు రోడ్డుకి ఎక్కించారు. ఈ క్రమంలో ఆంక్షలను ఉల్లంఘించారు. జగన్కు రోడ్ షో చేసేందుకు అనుమతి లేదు. కానీ ఒకరిద్దరు రోడ్ల పక్కన నిలబడి ఉన్న కాన్వాయ్ ఆపి వారికి అభివాదం చేశారు. జైలు నుంచి జగన్ ఎనిదిరిగిన సమయంలో రపరప అంటూ కొందరు నినాదాలు చేస్తూ ఈరంగం చేశారు. కాగా జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులందరూ హాజరైన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం దూరంగా ఉన్నారు. సీతారాంకు అనుమతి లేదని, పర్యటనలో పాల్గొనదని ఆదేశాలు వెళ్ళాయని తెలిసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అన్నీ చేయగలుగుతాడు, రపరపలు ఆడిస్తారు. కానీ అసలు పని వదిలేశారు. ఎందుకంటే సిదిల్ అప్పలరాజు గారిని మటుకు పరామర్శించలేదు. జైలు టైం అయిపోయింది. ఒక సీఎంగా ఉన్నారు, మాజీ సీఎం ఆయన. జైలు ఏ టయానికి క్లోజ్ అవుతుంది అన్నీ తెలుసు. అయినా బల ప్రదర్శన, రపరపలు ఆడించడం. ఈ జగన్ పర్యటన వాస్తవంగా జిల్లాలో గంట మాత్రమే. ఎటువంటి రోడ్ షోలకు, సభలకు, సమావేశాలకు పోలీసు అనుమతి లేదు. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్కు పోలీసులు భారీ భద్రతనే కల్పించారు. అయితే వైసీపీ నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణను ప్రత్యేక టాస్క్గా మార్చుకొని తీసుకొచ్చారు. జగన్ కూడా రోడ్లపై ఉన్న ఒకరిద్దరు జనం ఉన్నా ఆపేశారు. ఒకరున్న నిలబడినా కూడా కాన్వాయ్ ఆపేది. కానీ అదే అధికారంలో ఉన్నప్పుడు ఏ పొద్దు జనం దగ్గరికి పోలే, జనం పరిస్థితులను తెలుసుకోవాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఈ పర్యటన బాధితుల కుటుంబాలను ఓదార్చడానికి టైం లేదు. అలాగే శర్మిలా గారి హాస్పిటల్లో ఉంటే సొంత చెల్లెలను కూడా పట్టించుకోలేను జగన్మోహన్ రెడ్డి గారు అదే ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి తన కొడుకును కాపాడుకోవడానికి ఇంకొకరిని కేసులో ఇరికిచ్చి అబాసపాలైన సిదిల్ అప్పలరాజు గారిని ఓదార్చడానికి జైలుకి వెళ్తారు. మళ్ళీ గొర్రెల కాపరి పరిస్థితి ఏమండి? ఆ కుటుంబాన్ని ఎవరు ఓరుస్తారు? జగనేనంట రపరప అంటూ నినాదాలు, వీరంగము, ఈ అన్నీ శ్రీకాకుళం పర్యటనలో. దీనివల్ల ప్రజలు కూడా అసహించుకునే స్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన మీద ఈ వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.